ఆయన మాకు ఓట్లేసి చేసాము, గెలిపించాము. ఆయన ఏదో మాకేదో పెంచుతారు చేస్తున్న ఆనందంతో మేమందరం కూడా ఏకదాటిగా మేము చేయించాము. కానీ ఇప్పుడు కూడా 11,500 ఇప్పుడున్న కార్యక్రమాలు బట్టి ఇప్పుడున్న కరెంట్ రేట్లు పెరిగిపోయి, గ్యాస్ పెరిగిపోయి అన్ని వాళ్ళ ఇంటి అద్దెలు కూడా ఎప్పటికో 6 నెలలకు ఒకసారి వేస్తారు. 6 నెలలకు ఒకటేసి మాకు ఇచ్చా 11,500 ఇంటి అద్దె కట్టుకోవాలి, పిల్లలకి ఫుడ్ పెట్టే దానికోసం ఆ డబ్బులే వినియోగించుకోవాలి. అలాంటప్పుడు మాకు ముసలోళ్ళు ఉన్నారు, భర్తలు ఉన్నారు, వాళ్ళకి ఒకరి కొంతమంది పక్షవాతం అయ్యే అత్తమామలు కూడా ఉన్నారు. మా పోషవర్గం మీద వాళ్ళందరూ కూడా మా మీద ఆధారపడి ఉన్నారు. మా ఆయన ఉన్నారంటే ఆటో డ్రైవర్. అవన్నీ చేయడం వల్ల ఆ 11,500 అద్దెంట్లో ఉంటాం. అద్దెంట్లో అంతా 5,000 ఇస్తారు. ఆ అద్దెంట్లో అవన్నీ వాళ్ళు అద్దె ఇచ్చినప్పుడు వెంటనే నెల అయ్యేసరికి వాళ్ళు అద్దెగానే ఇవ్వకపోతే వాళ్ళు ఒప్పుకోరు. ఇచ్చే 11,000 ఎప్పుడుకో వేస్తారు. ఎప్పుడుకో వేసినప్పుడు అద్దె వాళ్ళు కూడా ఎవరు ఒప్పుకోరు. కాబట్టి ఆ డబ్బులతోటే అద్దెకి మేము కట్టుకుంటాము. మరి అదే కదండి, మేము మిన్నాళ్ళు కూడా మీకు ఎందుకు మేము చేస్తాం, మీ వెనకట్ల మేము ఉన్నామని ఏ రోజో చెప్పారు. పెంచుతారని ఆనందంతో మేము అందరం కలిసి అతనికి ఓట్లు వేసాము.